ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసుక్రీస్తు శిల్వ శ్రమల ధ్యానములలో పాల్గొంటున్న దేవుని ప్రియమైన విశ్వాసులందరికీ బంధన మరణాతులు తెలుపుతూ ఈరోజు శిల్వ శ్రమల ధ్యానములలో 37వ దినంలోనికి పరిశుద్ధ వారంలో కొనసాగుతున్న మనం ప్రతిరోజు యేసుక్రీస్తు శిల్వపై పలికిన 7 మాటలను ధ్యానించుకుంటూ ఆశీర్వాదాలు పొందుదాం. ఏప్రిల్ 1వ తేదీ 2026 పరిశుద్ధ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని శిల్వ వాక్య వాగ్దానం యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. నేను దప్పికొనుచున్నానను. ఆమేన్. 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరుకను పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, 5వ మాటగా నేను దప్పికొనుచున్నానని ఆయన పలికిన మాటను శిల్వవాక్య వాగ్దానంగా ధ్యానించుకుందాము. మన రక్షకుడైన యేసు ప్రభు పొందిన శిల్వ శ్రమల ద్వారా మన శ్రమలలో విజయం పొందుటకు శిల్వ దీక్ష చేయుచున్న శిల్వ దీక్ష పరులారా, నేను దప్పికొనుచున్నానని ఆయన ఎందుకు పలికెను? ఎందుచేతననగా మనకు కావలసిన పాపక్షమాపణ, మనలను శ్రమల నుండి రక్షించే రక్షణ దాహము ఆయనకి తీరలేదు. మనకి ఉండవలసిన ఈ దాహమే మన తప్పిదాలు అపార్థములే అడ్డంగా నిలిచినది. అందుకే మనకు బదులుగా ఆయన దప్పికొనెను. మన పాపముల కోసమే మనకు బదులుగా ఆయన శిల్వ ఎలాగైతే ఎక్కునో మనుషులకు లేని రక్షణ దాహము ఆయనకు కలిగెను. సమరయ స్త్రీ యొక్క దాహం యేసయ్య తీర్చలేదా? తన కాలము సమాప్తమైనదని ఏ సమయం కూడా యేసుక్రీస్తు వారు వృధా చేయలేదు. సుకారు బావి వద్ద నీళ్లను తోడుకుంటున్న సమరయ స్త్రీని పలకరించెను. మనం ఎవరినైనా క్రొత్త వారితో మాట్లాడేటప్పుడు పరిచయం లేకుండా మాట్లాడలేము కదా. అయితే యేసయ్య ఎప్పుడైతే పలకరించినో ఆ స్త్రీ యొక్క హృదయము ద్రవించెను. నిలివెల్లా ఆమె పాప హృదయం కరిగిపోయెను. తన వేదన నిరీక్షణ చెప్పుకొనెను. ఆమె కూడా గొప్ప నిరీక్షణ పరురాలే. తాను మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నానని ఒక విశ్వాసిగా చెప్పగలిగిందంటే ఎంత దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసే అంతస్తులో ఉంది. శిష్యులు ఆయన ఉన్నంతకాలం పరిశుద్ధాత్మ శక్తిని, స్వస్థతలు, అద్భుతాలను నిర్లక్ష్యం చేసినారు. కానీ ఆయన వదిలి వెళ్ళిపోయిన తర్వాత వారు ఎంతోమంది దాహం తీర్చడానికి వారి యొక్క రక్తమును, ప్రాణములను దారబోసారు. 6వ మాట కల్వరి మెట్టపై శిల్వపై చేతులలో కాళ్ళలో కొట్టబడిన రాక్షసపు మేకులతో బంధింపబడి యేసుక్రీస్తు తన రక్తమును కాలువగా కార్చుతూ 5 మాటలు పలికిన తర్వాత తన శిరస్సు ఏటవాలుగా పెట్టి ఒక నేత్రములో పరలోకపు తండ్రిని చూచుచు, తండ్రి, నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చుకుని నిన్ను ఘనముగా మహిమపరిచితిని అని అంతటి శారీరక బాధలో అవమానం ఎదుర్కొని దేవుని పని సంపూర్ణమైనదని సంతృప్తి చెంది సమాప్తమైనదని పలికిన మాటే 6వ మాట. ప్రభువు మరో నేత్రంలో ఈ లోకమంతటిని చూచుచు, సర్వజనాంగమా, మీరు చేసిన పాపములకు, దోషములకు, వ్యాధులకు, పాపం శాపములకు వచ్చే మరణము తరువాత వచ్చే నరకం నుండి తప్పించుటకు నా రక్తంను కాలువగా కాచి బొచ్చు కత్తిరించు గొర్రెపిల్ల వలె మౌనంగా ఉండి నా ప్రాణమును అప్పగించుచున్నాను. కావున మీ పాపములు పరిహరింపబడినవి, వ్యాధులు స్వస్థపడినవి, మీ అతిక్రమములు కొట్టివేయబడినవి, వాటిని కాపాడుకుంటూ నిర్దోషులుగా జీవించండి అని నా తండ్రి అప్పగించిన పని మీ రక్షణ ద్వారా సంపూర్ణమైనదని దేవుని యొక్క ప్రణాళిక, ప్రవక్తల ప్రవచనములు నెరవేరినవి, నా పని సంపూర్ణమైనదని యేసుక్రీస్తు పలికిన మాటే 6వ మాట. సైతాను చెరలో నుండి మిమ్మల్ని విముక్తి చేసి వాడి తలను చితక కొట్టేస్తానన్న వాక్యం ఇచ్చిన రక్షకునికి మాట నెరవేర్చి నా శిల్వ కింద దాన్ని త్రొక్కివేస్తూ ఉన్నాను. కావున శిల్వ రక్తంలో మీకు జయము, అపవాదికి అనంత కలనాశనం. మీరు విశ్వాసం కాపాడుకుంటూ నిరీక్షణ గలవారుగా దేవుని మహిమపరచండి, నా సన్నిధిని నివసించండి. సైతాను నా శిల్వ కాళ్ళ కింద శిల్వ వేసినాను గనుక సమాప్తమైనది. ఇలా 3 రకములుగా ముగ్గురు కొరకు చేసిన కార్యక్రమములు సమాప్తమైనదని, ఇది తండ్రి చిత్తమని, ఇవన్నీ సమాప్తమైనవిని యేసుక్రీస్తు పలికిన 6వ మాటలో మనకు ఇచ్చిన ఆదరణ, రక్షణ, పరిపూర్ణత, సైతాను బంధన కనబడుచున్నది. ప్రార్థన. జీవజలముల ఓటైన మా క్రీస్తు ప్రభువా,
మా దాహం తీర్చడానికి నీవు సిలువలో దాహం పొందినావు. నీ దాహం మా కొరకే కదా. మమ్మల్ని పోషించడానికి సృష్టిలో జీవజలమును నీళ్లు రాసులను నిచ్చిన తండ్రి, మేము నీ దాహార్తిని తీర్చమైన ఆత్మల రక్షణకు ఈ మానవాళికి సమర్పించుకునే శక్తిని, శిల్వ మాటల్లో ఉన్న ఆత్మీయత గ్రహించే శక్తిని మా ఎల్లరకు దయచేయము. శిల్వ ధ్యాన జ్ఞానముతో నింపుము. సైతాను శక్తులకి చిక్కి వాడి దాహము తీర్చే వారంగా కాక, ఈ మాటలను పట్టుకుని నీలో నిరంతరం నివసించుచు నీ రక్షణలో బంధింపబడి నీ దాహం తీర్చేవారిగా మమ్మల్ని కాయమని నాథుడైన యేసు ప్రభువా, నీవు నీ శిల్వ శ్రమలను ధ్యానించుకుంటున్న మమ్ములను ముగింపు వరకు తీసుకుని వచ్చి శిలువ నీడను కాపుదలిస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, ఈ మాటల్లో మా కొరకు సమాప్తమును ముగించి దేవుని సంకల్పం, మానవాళి రక్షణ, సైతాను శక్తుల నుంచి విడుదల, నీ రక్త క్రయ ధనముతో విముక్తి దయచేసినందుకు కోట్లాను కోట్ల స్తోత్రములు. శిల్వ ధ్యానములలో మేము పొందుతున్న వరములను కాపాడుకునే సామర్థ్యం మాకు దయచేయము. నీ బిడ్డలుగా నిరంతరం నీ సన్నిధిలో నివసించగల దైవస్థితిని అనుగ్రహించమని కోరుచున్నాము. మన శ్రమలను, వ్యాధులు, బాధలు, కష్టములు, శోధనలు, పాపాలు, శాపాలు, చివరకు మరణం కూడా కొట్టివేసి విముక్తులను చేసిన యేసుక్రీస్తు ప్రభువునే మహిమపరిచే వారముగా ఈ 40 రోజుల్లో సంపూర్ణమైన విజయం పొందనై ఉన్నాము. శిల్వనాథుడైన యేసు ప్రభు నామమున దైవ శక్తిని, వరములను, ప్రార్థన నెరవేర్పులను, పరిశుద్ధాత్మ శక్తిని, కాపుదలను కొనసాగించుకున్న ధన్యతను దేవాది దేవుడు మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. శిల్వనాథుడైన యేసుక్రీస్తు శిల్వపై పలికిన 7 మాటలు మన జీవితమునకు రక్షణ ఇచ్చి పరిపూర్ణమైన విశ్వాసంలో, సంపూర్ణమైన తలాంతులతో, సఫలపరిచే భాగ్యములతో నింపును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.